హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలతో పాటు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయినా కూడా ఈ టాపిక్ నుంచి మనకి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో డ్యాన్సర్స్ అండ్ దేర్ ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. పర్టికులర్ భరతనాట్యం అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి ఫేమస్ డ్యాన్సర్ ఎవరు అని చెప్పేసి అడుగుతారనమాట. ఇలాగా చాలా డ్యాన్స్ ఫామ్స్ అయితే ఉన్నాయి కదా మనకి. సో ఆ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క నేమ్స్ అయితే మనకి ప్రతి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. ముఖ్యంగా ఎస్ఎస్సి, రైల్వే అలాగే ఇలాంటి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో మనకి స్టాటిక్ జీకే నుంచి ఈ టాపిక్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది నాట్యశాస్త్ర బుక్ రిటెన్ బై భరత్ ముని. ఓకే, భరత్ ముని రాసినటువంటి ఈ నాట్యశాస్త్ర బుక్ నుంచి మనకి చాలా క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి మొత్తంగా క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ వచ్చేసి 8 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి తమిళనాడు భరతనాట్యంకి ఫేమస్ అనమాట. భరతనాట్యం అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి ఫేమస్. తర్వాత నార్థన్ ఇండియాలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కథక్ డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో అది చాలా ఫేమస్ డ్యాన్స్ ఫామ్గా చెప్తారు. ఇంకా కేరళకి కథక్కళి అలాగే మోహిని అట్టం, ఈ 2 కూడా కేరళకి సంబంధించినటువంటి ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్, అంటే సాంప్రదాయ నృత్య రూపాలన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూచిపూడిలో ఉద్భవించినటువంటి కూచిపూడి డ్యాన్స్ ఫాము. ఇంకా అస్సాం విషయానికి వస్తే సత్రియ నృత్య. ఇంకా మణిపూర్కి సంబంధించి మణిపురి, ఒడిస్సాకి సంబంధించి ఒడిస్సీ. ఇవి మనకి టోటల్గా 8 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అండి. సో చాలా ఇంపార్టెంట్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. తమిళనాడుకి వచ్చేసి భరతనాట్యం, కేరళకి కథక్కళి అలాగే కూచిపూడి. సో ఇవి మనం ఇలాంటి డ్యాన్స్ ఫామ్ని చాలా సినిమాల్లో కూడా చూసాము. సో కథక్కళి అంటే ఈ విధంగా ఉంటుంది. సో కేరళకి సంబంధించి చూసుకుంటే మనకి కథక్కళి అలాగే మోహిని అట్టం అనేది కేరళకి సంబంధించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి, ఒడిస్సాకి ఒడిస్సీ, అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించి కథక్, అలాగే అస్సాంకి సంబంధించి సత్రియ నృత్య, మణిపూర్కి సంబంధించి మణిపూరి అనేది. సో దీనికి సంబంధించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అనమాట. సో మొత్తం ఎన్ని క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అంటే 8 అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. సో భరత్ ముని రాసినటువంటి నాట్యశాస్త్ర అనేటువంటి బుక్ నుంచి మనకి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అయితే మనకి ఆరిజినేట్ అయి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రుక్మిణీదేవి అరుండాల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్. ఈ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామినేషన్లో అలాగే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్స్లో కూడా రావడం జరిగింది. సో రుక్మిణీదేవి అరుండాల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి అడిగారు. రుక్మిణీదేవి అరుంధతి ఏ నృత్య రూపానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే భరతనాట్యంకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్ అండి ఈవిడ. ఓకే, భరతనాట్యంకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్. రుక్మిణీదేవికి సంబంధించినటువంటి భరతనాట్యం నృత్యం
తమిళనాడుకి సంబంధించినటువంటి ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనమాట. సో రుక్మిణీదేవి అరండాల్ అనేటువంటి ఆవిడ చాలా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఆవిడకి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. పద్మభూషణ్ వచ్చేసి 1956లో రావడం జరిగింది. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డు వచ్చేసి 1967లో రావడం జరిగింది. దీనితో పాటు రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైనటువంటి తొలి మహిళా డాన్సర్గా కూడా ఈవిడికైతే గుర్తింపు ఉందన్నమాట. సో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైనటువంటి తొలి మహిళా డాన్సర్ ఎవరు అని చెప్పేసి కూడా అడుగుతారు. కాబట్టి రుక్మిణీదేవి అరుండాల్ అనేటువంటి పేరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి భరతనాట్యంకి సంబంధించి తమిళనాడుకి సంబంధించిన అదర్ ఫేమస్ డ్యాన్స్ పర్సనాలిటీస్ ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి. సో రుక్మిణీదేవి అరండాలే కాకుండా ఇంకా చాలామంది అయితే మనకి ఇక్కడ ఫేమస్ పర్సనాలిటీస్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూసుకున్నట్లయితే సోనాల్ మాన్సింగ్ అనేటువంటి ఈవిడ ఒడిస్సీతో పాటు భరతనాట్యంకి సంబంధించి కూడా ఫేమస్ డ్యాన్సర్ అనమాట. అలాగే మనకి ఇక్కడ యామిని కృష్ణమూర్తి అనేటువంటి ఆవిడ కూచిపూడితో పాటు భరతనాట్యంకి సంబంధించి కూడా ఫేమస్ డ్యాన్సర్గా చెప్తారు. అలాగే మనకి ఇక్కడ మృణాలిని సారాభాయ్, ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. మృణాలిని సారాభాయ్ భరతనాట్యంతో పాటు కథకళికి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్ అనమాట. సో దీనితో పాటు లీలా శాంసన్, వైజయంతిమాల, గీతా చంద్రన్, ఆనంద శంకర్ జయంత్ అనేటువంటి వారు ఈ యొక్క భరతనాట్యంకి సంబంధించి తమిళనాడు యొక్క ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో భరతనాట్యం, దానికి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సెస్ అన్నమాట వీళ్ళందరూ కూడా. సో ఈ పేర్లు మీరు ఒక సీక్వెన్స్లో అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ అండ్ దేర్ డ్యాన్సర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. పండిట్ బిర్జూ మహారాజ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి అడిగారు. సో పండిట్ బిర్జూ మహారాజ్ కథక్ అనేటువంటి ఒక డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్ అనమాట. సో పండిట్ బిర్జూ మహారాజ్ కథక్ నృత్య శైలికి చెందినటువంటి వాడు. ఆయన అసలు పేరు బ్రిజ్మోహన్ మిశ్రా. ఓకే, బ్రిజ్మోహన్ మిశ్రా అని చెప్పేసి కూడా పిలుస్తారు. అతని తండ్రి మరియు గురువు అచ్చన్ మహారాజ్ అనమాట. ఇతడు లక్నో ఘరానాకు చెందినటువంటి వ్యక్తి. ఓకే, నేను ఘరానాస్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరిగిందండి. సో ఈ బిర్జూ మహారాజ్, పండిట్ బిర్జూ మహారాజ్ ఏ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడుగుతారు. సో లక్నో ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయనకి 1986లో పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఈయన కథక్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి ఫేమస్ డ్యాన్సర్ అనమాట పండిట్ బిర్జూ మహారాజ్. సో కథక్ అనేది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది కాబట్టి సో ఇక్కడ మీరు చూసుకుంటే లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. లక్నో ఘరానాకి చెందినటువంటి వ్యక్తి ఈ పండిట్ బిర్జూ మహారాజ్ అనమాట. ఇంకా ఫేమస్ కథక్ డ్యాన్సెస్కి సంబంధించినటువంటి పర్సనాలిటీస్ ఎవరనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లచ్చు మహారాజ్, కథక్ డ్యాన్సెస్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్ ఇంకెవరున్నారనేది చూస్తే సితారాదేవి అండి, ది క్వీన్ ఆఫ్ కథక్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ది క్వీన్ ఆఫ్ కథక్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే సితారాదేవిని పిలవడం జరుగుతుంది. ఇంకా లచ్చు మహారాజ్, శోభనా నారాయణ్, ఈ క్వశ్చన్ కూడా మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్లో అడిగారు. శోభనా నారాయణ్ ఏ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పేసి అడిగారు, కథక్ అనమాట. తర్వాత మనకి ఇక్కడ కుమారి కమల అనేటువంటి ఆవిడ కూడా ఫేమస్ పర్సనాలిటీ. రాణి కర్ణ, అలాగే శంభు మహారాజ్, ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇక్కడ చూసుకుంటే కథక్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మరికొంతమంది ఉన్నారు. అచ్చన్ మహారాజ్ అనేటువంటి ఆయన కూడా కథక్ డ్యాన్సర్గా ఫేమస్ పర్సనాలిటీ. ఇంకా చంద్రలేఖ బిందాదిన్ మహారాజ్, మాళవిక సర్కార్, సుఖ్దేవ్ మహారాజ్, శంభు మహారాజ్, లచ్చు మహారాజ్, గోపీకృష్ణన్ అనేటువంటి వారు ఈ యొక్క కథక్ డ్యాన్సర్స్గా బాగా ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. సో కథక్ డ్యాన్స్ అనేది ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ కాబట్టి సో ఈ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్లో కథక్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట వీరు. సో వీరందరి గురించి పేర్లు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. కేలు చరణ్ మహాపాత్ర ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్? కేలు చరణ్ మహాపాత్ర ఏ నృత్య రూపానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఈయన ఒడిస్సీ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ అండి. సో 20వ శతాబ్దంలో కేలు చరణ్ మహాపాత్ర ఒడిస్సీ శాస్త్రీయ నృత్యాన్ని పునరుద్ధరించాడు. సో ఆయనకి సంబంధించిన వాయిద్యాలు వచ్చేసి మృదంగం, పక్వాజ్ మరియు తబలాలో ఈయన నిపుణుడు అనమాట. సో ఈయనకు వచ్చినటువంటి అవార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే 1966లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది, 1974లో పద్మశ్రీ అవార్డు వచ్చింది, 1988లో పద్మభూషణ్ వచ్చింది, 2000లో పద్మవిభూషణ్ అవార్డు కూడా ఈయనకి
రావడం జరిగింది. సో అవార్డ్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మేము మీకోసం ఈ విధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగులో చాలా మంచి మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. తెలుగులో ఎవరు కూడా ఈ విధంగా ఎక్సలెంట్ మెటీరియల్స్ అయితే మీకు ఇవ్వట్లేదు. మేము మీకు ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మేము మీకు ఇక్కడ 2 కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఒకటి 499 రూపీస్ కోర్స్ అండి. ఈ కోర్స్ తీసుకుంటే మీకు వచ్చేటువంటి అవైలబుల్గా ఉండేటువంటి డీటెయిల్స్ ఏంటంటే, మీకు వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల యొక్క వీడియో క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే 25 మాక్ టెస్ట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయండి ఇంగ్లీష్ అండ్ తెలుగులో. సో ఈ 25 మాక్ టెస్ట్లో ఆల్రెడీ 17 మాక్ టెస్ట్స్ యాడ్ చేశాము. కాబట్టి మీకు 25 మాక్ టెస్ట్ మీరు ఎగ్జామినేషన్ రీతిలో ఉండేటువంటి మాక్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఈ కోర్స్ తీసుకోండి. దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి బిట్స్ యొక్క పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఈ 499 రూపీస్ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు కాంబో ప్యాక్ కింద ప్రతిదీ కూడా అవైలబుల్లోకి రావడం జరుగుతుంది. అలాగే మీకు 199 రూపీస్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి. స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే మీకు 30,000 రూపీస్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా రావడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఆ కోర్స్ అయితే తీసుకోండి. సో ఇక్కడ ఒడిస్సాకి సంబంధించి ఈ ఒడిస్సీ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరనేది చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనం చూసుకున్నట్లుగా కేలు చరణ్ మహాపాత్ర ఈ ఒడిస్సీకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్ అనమాట. దీనితో పాటు సోనాల్ మాన్సింగ్ అనేటువంటి ఆవిడ భరతనాట్యంతో పాటు ఒడిస్సీకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇంకా కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి. మాధవి ముద్గల్. సో ఈ క్వశ్చన్ కూడా మనకి చాలాసార్లు రావడం జరిగింది. సో మాధవి ముద్గల్ ఫేమస్ ఒడిస్సీ డ్యాన్స్ ప్లేయర్. తర్వాత హరే కృష్ణ బెహ్రా, అలాగే కిరణ్ సెహగల్, రాణి కర్ణ, మినాటి మిశ్రా, కుంకుమ్ మొహంతి, మోహన్ మహాపాత్ర, సుజాత మహాపాత్ర అనేటువంటి వారు ఈ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఒడిస్సీకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జావేరీ సిస్టర్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్స్ అని చెప్పేసి అడిగారు. సో జావేరీ సోదరీమణులు ఈ క్రింది నృత్య రూపాల్లో దేనికి సంబంధించినటువంటి వారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో వీరికి సంబంధించిన ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మణిపూరికి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్ అనమాట. సో మణిపూరి అనేది మణిపూర్ యొక్క ఫేమస్ డ్యాన్స్ ఫామ్. సో జావేరీ సోదరీమణులు మణిపూరి నృత్యానికి సంబంధించినటువంటి వారు. రంజన, దర్శన, నయన, సువర్ణ అనేటువంటి వారు ఈ యొక్క పర్టికులర్ ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి పర్సనాలిటీస్ అనమాట. సో జావేరీ సోదరీమణులు దేనికి సంబంధించిన ఫేమస్ డ్యాన్సెస్ అంటే మణిపూరి అనేటువంటి ఒక క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి సోదరీమణులు అనమాట, మొత్తం 4. సో నెక్స్ట్ క్వశ్చన్, మనం ఇక్కడ చూసుకుంటే మణిపూరికి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఇంకా ఎవరున్నారనేది చూద్దాము. సో గురు బిపిన్ సింగ్ అనేటువంటి ఆయన, ఓకే, ఇక్కడ మణిపూరికి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్ అనమాట. సో దీనితో పాటు గురు బిపిన్ సింగ్, గురు అంబ్లీ సింగ్, అలాగే నాల్ కుమార్ సింగ్, రాజ్ కుమార్ జీత్ సింగ్, కాలావతి దేవి, నిర్మలా మెహతా అనేటువంటి వారు ఈ యొక్క మణిపూరి అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, గురు వేంపాటి చిన్న సత్యం, ఓకే, గురు వేంపాటి చిన్న సత్యం ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి అడిగారు. గురు వెంపటి లేదా గురు వెంపాటి చిన్న సత్యం ఏ నృత్య రూపానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈయన కూచిపూడి అనేటువంటి డ్యాన్స్ ఫామ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి అనేటువంటి ప్రాంతంలో ఉద్భవించినటువంటి కూచిపూడి అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి ఫేమస్ డ్యాన్సర్ ఈయన. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మాస్టర్ ఆఫ్ కూచిపూడి స్టైల్ గురు వెంపటి చిన్న సత్యం అనేటువంటి ఆయన ఫేమస్ అనమాట. సో పద్మభూషణ్ అనేటువంటి అవార్డు 1998లో ఆయనకి రావడం జరిగింది. ఇక్కడ కూచిపూడికి సంబంధించి మరికొంతమంది ఫేమస్ డ్యాన్సర్స్ అయితే ఉన్నారు. సో దానికి సంబంధించి చూస్తే అరుణిమా కుమార్, శోభా నాయుడు, అలాగే రాజా అండ్ రాధారెడ్డి, యామిని కృష్ణమూర్తి. ఓకే, ఈ క్వశ్చన్ అడిగారండి. ఓకే, రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో యామిని కృష్ణమూర్తి గారి గురించి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది కూచిపూడికి సంబంధించి, చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. సో ఈ 4కి సంబంధించి ఎవరైతే ఈ యొక్క కూచిపూడిలో బాగా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి పేర్లు. లక్ష్మీనారాయణ్ శాస్త్రి అనేటువంటి మరికొంతమంది ఉన్నారు, భావనారెడ్డి, అలాగే స్వపన్ సుందరి, సత్యనారాయణ శర్మ అనేటువంటి వారు ఈ యొక్క కూచిపూడికి సంబంధించినటువంటి మరికొంతమంది డ్యాన్సర్స్ అనమాట.
సో ఈ సత్యనారాయణ శర్మ అనేటువంటి ఆయనకి 1970లో పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, మృణాలిని సారాభాయ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి అడిగారు. మృణాలిని సారాభాయ్ ఏ నృత్య రూపానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కథక్కళి అనేటువంటి డ్యాన్స్ ఫామ్ అండి. సో కేరళకి సంబంధించినటువంటి ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ కథక్కళికి సంబంధించినటువంటి డ్యాన్సర్ ఈవిడ. సో కథక్కళితో పాటు భరతనాట్యంకి సంబంధించినటువంటి డ్యాన్సర్ కూడాను. సో 1965లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 1994లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డ్స్ అయితే ఈవిడికి రావడం జరిగిందనమాట. సో మృణాలిని సారాభాయ్ భరతనాట్యం అండ్ కథక్కళి అనేటువంటి ఒక డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించిన ఫేమస్ డ్యాన్సర్ అనమాట. ఇంకా మనకి ఇక్కడ కథక్కళికి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సెస్ ఎవరనేది చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ముందుగా మృణాలిని సారాభాయ్ భరతనాట్యం అండ్ కథక్కళికి సంబంధించినటువంటి పర్టికులర్ డ్యాన్సర్, సో ఫేమస్ పర్సనాలిటీ. ఇంకా పర్ఫార్మెన్స్ ఆఫ్ కలమండలం గోపికి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. దీనితో పాటు కథక్కళికి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఇంకెవరైనా ఉన్నారని చూస్తే కృష్ణన్ కుట్టి, కృష్ణ నాయర్, కిజ్పడం కుమారన్, అలాగే ఆనంద శివరామన్, బలౌటోల్ నారాయణ్, శాంతారావు అనేటువంటి వారు ఈ యొక్క కథక్కళి అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన ఫేమస్ డ్యాన్సెస్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కనక్ రీలే హూ పాస్డ్ అవే రీసెంట్లీ బిలాంగ్స్ టు విచ్ డ్యాన్స్ ఫామ్? ఇటీవల కన్ను మూసినటువంటి కనక్ రీలే ఏ నృత్య రూపానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఈవిడ మోహినియాట్టం అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ డాన్సర్ అనమాట. సో కనక్ రీలే ఆమె ఇటీవల మరణించడం జరిగింది. సో ఈవిడ మోహినియాట్టం అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి డ్యాన్సర్. సో పద్మశ్రీ అవార్డు 1989లో వచ్చింది, పద్మభూషణ్ 2013లో వచ్చింది, 1994లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. ఇంకా కాళిదాసు సమ్మాన్ అనేటువంటి అవార్డు 2006లో ఈవిడికి రావడం జరిగిందనమాట. సో ఈ అవార్డ్స్ కూడా వచ్చాయంటే వీళ్ళంతో ఫేమస్ పర్సనాలిటీస్ కాబట్టి వీరికి రావడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తుల పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడుగుతారు. ఇంకా మనకి మోహినియాట్టంకి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఏంటనే చూద్దాము. సునంద నాయర్, విజయలక్ష్మి, అలాగే మనకి ఇక్కడ కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ అనేటువంటి వారు ఈ యొక్క మోహినియాట్టంకి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్. వీరితో పాటు రాగిణీదేవి, భారతీ శివాజీ, శ్రీదేవి, హేమమాలిని, అలాగే జయప్రభా మీనన్, డాక్టర్ సునంద నాయర్ అనేటువంటి వారు ఈ యొక్క మోహినియాట్టం అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ సత్రియ డ్యాన్స్ ఫామ్? ఓకే, సత్రియ నృత్య రూపానికి సంబంధించి స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే శ్రీమంత శంకరదేవ అనేటువంటి ఆయన ఈ యొక్క సత్రియ నృత్యానికి సంబంధించినటువంటి ఫౌండర్ అనమాట. సో దాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సత్రియ శాస్త్రీయ నృత్య స్థాపకుడు శ్రీమంత శంకరదేవుడు సత్రియ నృత్యాన్ని రూపొందించి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో సత్రియ నృత్య దేనికి సంబంధించింది? ఏ స్టేట్కి? అస్సాం స్టేట్కి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం సత్రియ నృత్యానికి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సెస్ ఎవరైనా చూద్దాము. సో ఇక్కడ జతిన్ గోస్వామి ఎవరైతే ఉన్నారో సో ఈయన సత్రియ నృత్యానికి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్. తర్వాత గహన్ చంద్ర గోస్వామి, ప్రదీప్ చహిల్, అలాగే శారదీయ సైకియా, లలిత్ ఓజా, ప్రభా శర్మ, పరమానంద బార్బాయా, అలాగే మాణిక్ బార్బాయన్ అనేటువంటి వారు ఈ యొక్క సత్రియ నృత్య అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సెస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సోనాల్ మాన్సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది 2 డ్యాన్స్ ఫామ్స్ అని చెప్పేసి అడిగారు. సో సోనాల్ మాన్సింగ్ ఏ 2 నృత్య రూపాలకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇచ్చారు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే భరతనాట్యం అండ్ ఒడిస్సీ అనేటువంటి పర్టికులర్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఈ రెండింటిలోనూ ఆవిడ ఫేమస్ డ్యాన్సరు. సో ఇక్కడ చూసుకుంటే సోనాల్ మాన్సింగ్ భరతనాట్యం మరియు ఒడిస్సీ నృత్య శైలికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఈవిడికి 1987లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది, 1992లో పద్మభూషణ్ అవార్డు, 2003లో పద్మ విభూషణ్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యామిని కృష్ణమూర్తి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ 2 డ్యాన్స్ ఫామ్స్ అని చెప్పేసి అడిగారు. సో యామిని కృష్ణమూర్తికి ఏ 2 నృత్య రీతులతో సంబంధం కలిగి ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది.
సో ఇక్కడ చూసుకుంటే కూచిపూడి అండ్ భరతనాట్యం అనేటువంటి ఒక 2 డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ అండి. రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో ఈవిడ గురించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి యామిని కృష్ణమూర్తి కూచిపూడి మరియు భరతనాట్యం నృత్య రూపాలకి చెందినటువంటి వ్యక్తి. కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, భరతనాట్యం వచ్చేసి తమిళనాడుకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ అనమాట. సో ఈ రెండిట్లోనూ ఆవిడ బాగా నిష్ణాతురాలు. 1990లో సొంత డ్యాన్స్ స్టూడియో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ను ఆవిడ ప్రారంభించడం జరిగింది. సో ఈవిడికి 1968లో పద్మశ్రీ అవార్డు, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డ్స్ కూడా రావడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్ బిట్. సో నెక్స్ట్ క్వశ్చన్, తీజాన్ బాయ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ పర్ఫార్మింగ్ ఆర్ట్? తీజాన్ బాయ్ ఏ ప్రదర్శన కళతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. సో ఈవిడ పాండవులు అనేటువంటి పాండ్వాని, ఓకే పాండవులు కాదు, సో పాండ్వాని అనేటువంటి పర్టికులర్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఓకే పాండ్వాని అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ పాండ్వాని అనేటువంటి డ్యాన్స్ ఫామ్ ఛత్తీస్గఢ్కి సంబంధించిన సాంప్రదాయ ప్రదర్శన కళ అనమాట. ఓకే పాండ్వాని అనేటువంటి ఒక డ్యాన్స్ ఫామ్ ఛత్తీస్గఢ్ స్టేట్ ఉంది కదా, సో ఆ స్టేట్కి సంబంధించిన సాంప్రదాయ ప్రదర్శన కళ. సో పద్మశ్రీ అవార్డు ఈవిడికి 1987లో వచ్చింది, పద్మభూషణ్ 2003లో, పద్మవిభూషణ్ రీసెంట్గా 2019లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయ్ శంకర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి అడిగారు. ఉదయ్ శంకర్ ఏ నృత్య రూపానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూజన్ అనేటువంటి పర్టికులర్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఫ్యూజన్ అనేటువంటి పర్టికులర్ మోడర్న్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో భారతదేశంలో ఆధునిక నృత్య పితామహుడు అని చెప్పేసి కూడా పిలుస్తారు ఈయన్ని, సో ఉదయ్ శంకర్ గారిని. సో భారతదేశంలో ఆధునిక నృత్య పితామహుడు అంటే ఇంగ్లీష్లో మనం ఇక్కడ ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్ ఇన్ ఇండియా ఉదయ్ శంకర్ అని చెప్పేసి పిలుస్తారు. ఫ్యూజన్ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ ఈయన కనుగొనడం జరిగింది. భారతీయ క్లాసికల్ డ్యాన్స్ మరియు యూరోపియన్ ఒపెరాకి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్ అనమాట ఇది. సో ఈయనకి పద్మవిభూషణ్ 1971లో అయితే వచ్చింది. ఇక్కడ మనం మరికొంతమంది డ్యాన్సర్స్ అండ్ వారి యొక్క డ్యాన్స్ ఫామ్స్ ఏంటనే చూద్దాము. సో ఫేమస్ డ్యాన్సర్స్ అండ్ దేర్ డ్యాన్స్ ఫామ్స్. సోనాల్ మాన్సింగ్ మనం ఇందాకే చూసాము, ఒడిస్సీ అండ్ భరతనాట్యంకి సంబంధించిన ఫేమస్ డ్యాన్సర్ ఆవిడ. తర్వాత గురు బిపిన్ సింగ్ మణిపురి అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకా కేలుచరణ్ మొహాపాత్ర ఒడిస్సీకి సంబంధించినటువంటి డ్యాన్సర్. అలాగే పండిట్ బిర్జూ మహారాజ్ కథక్కి సంబంధించినటువంటి డ్యాన్సర్. ఓకే తర్వాత గురు వెంపాటి చిన్న సత్యం అనేటువంటి ఆయన కూచిపూడికి సంబంధించినటువంటి డ్యాన్సరు. ఇంకా శోభనా నారాయణ్ కథక్కి సంబంధించినటువంటి డ్యాన్సర్. పద్మ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయన భరతనాట్యంకి సంబంధించినటువంటి డ్యాన్సర్. ఇంకా రుక్మిణీదేవి అరుండాలి అనేటువంటి ఆవిడ ఇక్కడ భరతనాట్యంకి సంబంధించినటువంటి డ్యాన్సర్. ఇంకా శ్రీమంత శంకర్దేవ్ అనేటువంటి ఆయన సత్రియ నృత్యకి సంబంధించినటువంటి డ్యాన్సర్. అలాగే మనకి ఇక్కడ మృణాలిని సారాభాయ్ భరతనాట్యం అండ్ కథకళికి సంబంధించినటువంటి డ్యాన్సర్. అలాగే కళామండలం కళ్యాణికుట్టి అమ్మ, సో ఈవిడ మోహినియాట్టం అనేటువంటి డ్యాన్స్ ఫామ్తో పాటు మోహినియాట్టం అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి డ్యాన్సర్ అనమాట. ఇంకా యామిని కృష్ణమూర్తి కూచిపూడి అండ్ భరతనాట్యంకి సంబంధించినటువంటి డ్యాన్సర్. అలాగే వి సత్యనారాయణ శర్మ అనేటువంటి వ్యక్తి కూచిపూడికి సంబంధించి డ్యాన్సర్ అనమాట. ఇంకా తంజావూర్ బాల సరస్వతి భరతనాట్యంకి సంబంధించినటువంటి డ్యాన్సర్. ఇంకా కుమారి కమల వచ్చేసి కథక్కి సంబంధించినటువంటి డ్యాన్సర్. ఇంకా అలర్మల్ వెల్లి అనేటువంటి ఈ పర్టికులర్ డ్యాన్సర్ వచ్చేసి భరతనాట్యంకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్. సో అలర్మల్ వెల్లి అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా మల్లికా సారాభాయ్ కూచిపూడి అండ్ భరతనాట్యంకి సంబంధించినటువంటి డ్యాన్సర్ అండి. సో ఇవి మనకి పర్టికులర్ డ్యాన్సర్స్ అండ్ దేర్ ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. సో మిగిలినటువంటి డ్యాన్సర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ కోర్స్ తీసుకుంటే మీకు ప్రతిదీ కూడా అందులో మీకు అవైలబుల్గా ఉంటుంది. జాబ్ కొట్టాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క కోర్స్ తీసుకోండి. 199 రూపీస్ కోర్సులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ఇది కూడా మీరు తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్సెస్ కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.